వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ఛానల్. ఇదైతే చాలా రోజుల వీడియో అండి. నేను పెద్దక్క వాళ్ళ ఊర్లో రామనవమి పండుగ అంటే వెళ్ళాము. తీసుకొని వెళ్ళాము. మీరు కూడా చూడండి, అక్కడ పెద్ద ఇల్లు, అప్పుడే డూప్లెక్స్ ఇల్లు, ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ 1 ఎకరం ప్లేస్లో అలా ఉంటుంది మొత్తము. మీకు ఒకసారి అంతా అక్కడక్కడ షూట్ చేశాను. 3 days ప్రోగ్రామ్ అంతా కూడా ఒకేసారి కవర్ చేశాను. మీరు కూడా చూడండి. ఇదంతా ఓపెన్ ప్లేస్, ముందున్న ఓపెన్ ప్లేస్ ఇదంతా అక్క వాళ్ళ ఇంట్లో లోపల, గేట్ లోపల. పెద్దక్క వాళ్ళది చాలా పెద్ద కుటుంబం అండి. అక్కడ ఊర్లో చాలా పేరు పోయిన కుటుంబం. అలాగా యశు తల్లి అని పెడతా. మాటలన్నీ మాయమాయే ఇటు సైడ్ అక్క ఉన్న ఏరియా సైడ్ అండి. ఇదంతా అక్క క్లీన్ చేస్తుంది. ఎందుకంటే అక్క బాబు చదువు కోసం హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఇక్కడంతా చాలా చెత్త పడింది. నేను ఈవినింగే వచ్చాను కాబట్టి అంతా క్లీన్ చేసుకోలేదు. ఏం పైన లోపంచి మెట్లు ఉంటాయి, పైకి ఎక్కినాము, మొత్తం చూస్తున్నాం. పైన కూడా ఒక రూమ్ ఉంటుంది. అంతా ఓవరాల్గా ఒక లుక్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంకొక పైన మెట్లు, అక్క అక్కడి నుంచి చూస్తుంది. వెనకాలంతా శిథిలావస్థ అయిపోయింది మొత్తము. చాలా మొత్తం ఖరాబ్ అయిపోయింది. మెట్లు ఎక్కుతుంది చూడండి. తమ్ముని వాళ్ళ పాప, నేను కూడా చూస్తా అత్త అని పైకి వస్తుంది పాప. రండి, ముందున్న ఓపెన్ ప్లేస్ అండి, అంత పెద్ద ఏరియా. ఇంకా ఇటు సైడ్ ఏరియా కొంచెం గోడ కట్టేసి వాస్తుకు లేదని చెప్పి వదిలేశారు. ఇక అక్కడ మొత్తం పైకెక్కి చూస్తుంది పాప, నేను అంతా ఒకసారి ఓవరాల్గా లుక్ చూపిస్తున్నాను. ఇంకా ఇది అక్కడ పైన ఉన్న రూమ్లో వాళ్ళు మొత్తం అయ్యప్ప మాలను వేసుకునేది, అవన్నీ పూజకు సంబంధించినవి పైన రూమ్లో పెట్టేశారు. తర్వాత మేమంతా ఒకసారి పాపకు చూపించిన తర్వాత కిందికి దిగిపోతున్నాను. కింద అట్లా కింద మెట్లు ఉంటాయి, లోపల నుంచి చూస్తుంటాను. ఆ బయట నుంచి ఓవరాల్ వ్యూ కిందికి దిగుతుంటే ఇక్కడ అత్తమ్మ ఉండే దగ్గర కొంచెం చిన్నగా పెట్టుకుంది. అటు సైడ్ ముందేమో అక్క వాళ్ళ మరిది వాళ్ళు ఉంటారు. ఇదంతా చాలా పాత ఇల్లు, తీసేయాల్సింది. ఇది అక్క ఉండేది. అక్క ఎక్కువ ఇక్కడ ఉండక ఇల్లంతా ఖరాబ్ అయిపోతుందండి, పాతగా అయిపోతుంది ఇల్లంతా. చాలా దురవస్థ పడుతుంది. అక్క వాళ్ళ బాబు వాళ్ళతో ఆడుకుంటుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. కడప ఎక్కువద్దు నన్ను అట్లా కడప ఎక్కువ చేశాను. ఇది వాళ్ళ వాళ్ళు ఉన్న కింద బయట ముగ్గులు వేసాము. మళ్ళీ అక్క వాళ్ళు కొంచెం బజార్కి వెళ్ళే పనితో, షాప్కి వెళ్ళే పనితో చెడ వేసుకొని అలా వెళ్తున్నారు ఇద్దరు. తర్వాత దాన్ని మళ్ళీ అక్క వాళ్ళ బాబు కూడా బయటికి ఒకసారి తీసుకొని వెళ్ళాడు. ఇది పెద్ద గేట్ సైడ్ అండి. ఇటు సైడ్ ఇంకో గేట్ ఉంటుంది. ఏదో కలర్ తెచ్చి ఆ రోజు హోలీ కాబట్టి వాళ్ళిద్దరు చిన్నగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు బాబా మర్దలు. ఇదేమో ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్లో అలా పెట్టుకుంది తను. నైట్ వచ్చినాక పెట్టుకుంటే శివలింగంలాగా వచ్చిందని ఇద్దరు మంచిగా బొట్లు పెట్టి అలా ఆడుతున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మళ్ళీ మార్నింగ్ వేసి అక్కడ వాకిలి శుభ్రం చేసుకుని ముగ్గులు అలా వేసాము. ఈరోజు పండగ. అక్కడ దేవుడి దగ్గర నీళ్ళు పోయడం జరుగుతుంది. రామాలయం లోపల పూజ చేసేసాము. చేసిన తర్వాత ఆడపిల్లలు వచ్చి రాగి బిందెలతో నీళ్లు పోయాలంట. అక్క వాళ్ళ ఆడపిల్లలు వచ్చారు, అంటే పెద్ద నాన్న చిన్న వాళ్ళు వచ్చారు. అన్నీ రెడీ చేసి పెట్టాను నేను. అది అక్కడ ఫొటోస్ దిగిపోతాను నేను అని చెప్పి అమ్మని వాళ్ళ పాప ఫొటోస్ అలా దిగుతుంది. బావ ఫోటో దగ్గర కూడా కొంచెం నేను తర్వాత అక్క వాళ్ళ ఆడపడుచులు అలా వచ్చారు. వాళ్ళకి అందరికి బట్టలు పెట్టించింది అక్క వాళ్ళ బాబుతోని. ఇది ముందు హాల్ ఏరియా, అక్క వాళ్ళ ఇంట్లో ముందు హాల్ ఏరియా. ఇది మొత్తం ఓవరాల్ ముందు తులసి కోటలు, అక్కడ మామిడి చెట్టు, సపోటా చెట్టు, కొబ్బరి చెట్లు అలా చాలా ఉన్నాయి. చాలా చెట్లే ఉన్నాయి.
రకరకాల చెట్లు ఉన్నాయి. ఇంకొకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే మొత్తం ఒక తోట వనంలాగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఎవరు సరిగా ఉండక ఇల్లు మొత్తం పాడైపోయడానికి శిథిలావస్థకు వచ్చేసిన చెట్లు మొత్తం కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఇదంతా ఒక ప్లేస్ తప్ప ఎక్కడ ఖాళీ ప్లేస్ లేకుండా చెట్లు ఉండేది. ఇదంతా రకరకాల గులాబీ ఎన్ని రకాల చెట్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక పండగ అయిపోయింది. తిరుగు ప్రయాణం అవుతున్నాము. ఆ రోజు మార్నింగ్ పోసిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యాము. తర్వాత అక్కడ మద్దిరాల బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే అక్కడే ఆటోస్ ఉంటాయి తుంగతుర్తికి వెళ్ళేది. తుంగతుర్తి నుంచి మళ్ళీ మేము ఇంటికి జనగాం రావడానికి మళ్ళీ బస్ ఎక్కాలి. రాపల్లి బస్ ఎక్కాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.